ఇంకొక వీడియో నేను బిగ్నెస్ గురించి అయితే మాత్రం చేస్తున్నానండి. ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏదైతే షేప్ ఉందో ఈ యొక్క షేప్ని మనం పైవోటింగ్ కర్వ్స్ అనేసి అయితే మాత్రం అంటామండి. ఈ యొక్క కర్వ్స్ మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే మెయిన్ ముఖ్యంగా బిగ్నెస్కి నెక్ లైన్స్ దగ్గర అయితే బాగా ఉపయోగపడుతుంది అండి. ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏదైతే నెక్ ఉంటుందో వీ నెక్ అనేది మనం ప్రాక్టీస్ అవుతుంది, అలాగే యూ నెక్ ప్రాక్టీస్ అవుతుంది, అలాగే స్ట్రైట్ లైన్స్ కూడా అనేది ప్రాక్టీస్ అయితే మాత్రం అవుతుంది అండి. పర్ఫెక్ట్గా అనేది మనం ఇది కానీ స్టిచ్చింగ్ అని చేస్తే మెయిన్ ముఖ్యంగా నెక్ లైన్స్ దగ్గర ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ ఏ విధంగా తిప్పుకోవాలి, నీడిల్ని ఎక్కడ స్టాప్ చేసుకోవాలి అన్నది క్లియర్గా మనకైతే తెలుస్తుందండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం రండి. నెక్ లైన్స్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏవైతే కార్నర్స్ వస్తాయో కార్నర్స్ దగ్గర ఏదైతే నీడిల్ ఉంటుందో లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత మన ఫ్యాబ్రిక్ని అయితే మాత్రం తిప్పుకోవాలి ఏంటి. రౌండ్ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా నీట్గా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో తిప్పుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఏంటి. రౌండ్ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్ని అయితే సాగదీయకూడదండి. ఈ యొక్క వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.